ఆయన 300 సంవత్సరములు దేవునితో నడిచెను. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. దేవుడు మోషే సమయంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఏది పాపం, ఏది ప్రాయశ్చిత్తం అనే విషయాలు చెప్పాడు. ఆ తర్వాత ప్రతి ఒక్క ప్రవక్త ద్వారా ఒక పుస్తకం రాయించారు. కొంతమంది రాజులతో కూడా సొలొమోను వ్రాసిన ప్రసంగి, పరమగీతముల్లాగా. ఆ తర్వాత ఆయనే వచ్చి అందరికీ బోధనలు చేయడం. ఆయన శిష్యులకు దర్శనాల ద్వారా కూడా ఎన్నో పుస్తకాలు వ్రాయించారు. కానీ అందులో మనకు కొన్నే తెలుసు. ఆ తెలిసిన కొన్ని కూడా మనం పాటించలేకపోతున్నాం. కానీ ఆ కాలంలో ఎలాంటి నిబంధన లేని సమయంలో హనోకు దేవుని తోడుండడం, దేవునితో నడవడం, పాపంలో పడకుండా దేవుని కట్టడాలను గ్రహించి దేవుడికి ఎంతో ఇష్టపాత్రుడిగా ఉండడం మనం హానోకు విషయంలో గమనించగా